హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వినిపించబోయే కథ చూసేద్దాం రండి. ఆ ఇంటికి పెద్ద పురుషోత్తం అయినప్పటికీ ఆయన భార్య వేదవతి, ఆమెదే పెత్తనమంతా. వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. పెద్ద కొడుకు పేరు మోహన్. చిన్న బద్దకస్తుడు కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికేస్తూ ఉంటాడు. రమకు డబ్బు ఉందని ఆమె వెంట తిరిగి తిరిగి అబద్ధాలన్నీ చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇక రెండో కొడుకు రాఘవ్ చాలా బుద్ధిమంతుడు. కష్టపడి పనిచేసి కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ఉంటాడు. ఇక రాఘవ్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. అందులోనూ ఒక పేదింటి అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె పేరు పావని. పేదవాళ్లకు మంచి జీవితం ఇవ్వాలి అనే మంచి ఆశయంతో పావనిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా పావని అందరి పట్ల కుటుంబం పట్ల నిబద్ధతతో ఉంటుంది అని చెప్పి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ ఈ గయ్యాలి అత్త వేదవతికి డబ్బు పిచ్చి. పెద్ద కోడలు డబ్బు కలిగిందని, పైగా ఉద్యోగం చేస్తుంటుందని ఆమెను నెత్తిన పెట్టుకొని చూస్తుంది. కానీ చిన్న కోడలికి డబ్బు లేదని, చదువు కూడా అంతంత మాత్రమే అని చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో నుంచి పంపించేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పురుషోత్తం ఈ విషయంలో గట్టిగా ఉంటూ ఉండేసరికి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం వేదవతికి వీలవ్వదు. అందువల్ల వాళ్ళకై వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఇక నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి పావనిని ఇంట్లో ఉండేటటువంటి బండెడి చాకిరీ చేసేలాగా చేస్తుంది. ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా తెలివిగా మాన్పిచ్చేస్తుంది. ఇంకా కూడా రమకు ఏవైనా కావాలన్నా, ఏమైనా తినాలనిపించినా అన్ని అవసరాలు పావని చేసేలాగా చేస్తుంది. రమ కేవలం ఆఫీసుకు వెళ్ళి వచ్చి జస్ట్ తన రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. కానీ పావని మాత్రం ఇంట్లో అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుకుతూ, దుమ్ము ధూళి తుడుచుకుంటూ నానా చాకరీ చేస్తూ బ్రతుకుతుంటుంది. ఆ అత్త పోరు పడలాక ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అనుకుంటే ఆ భర్త కుటుంబానికి ఇచ్చేటటువంటి విలువ చూసి తను వాళ్ళ మధ్య విభేదాలు తీసుకురావడం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. ఇంకా కూడా తన పుట్టిల్లు పేద స్థితిలో ఉంది. ఇప్పుడు తను వెళ్ళి ఆ తల్లికి తలవంపులు తీసుకురాకూడదు అనుకుంటుంది. అంతేకాకుండా చెల్లి కూడా ఉంది. మళ్ళీ ఆమె పెళ్లికి నేను వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అక్కడే నానా బాధలు పడుతూ ఉంటుందన్నమాట. ఎన్ని బాధలు పడ్డప్పటికీ అవన్నీ తన భర్తకు మాత్రం అస్సలు చెప్పదు. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు రాఘవు వాళ్ళమ్మ పావనిని చూసే విధానాన్ని బట్టి రాఘవ్ కనుక్కుంటాడు తప్పితే పావని మాత్రం ఎప్పుడూ రాఘవ్కి మీ అమ్మ నన్ను ఇంత ఇబ్బందులు పెడుతుందని చెప్పలేదు. అంత ఓర్పు కలిగినటువంటిది పావని అనమాట. ఇంకా రాఘవే, నువ్వు కొంచెము తెలివిగా ఉండాలి, మా అమ్మ నిన్నలాగా మా అన్ని పనులు చెబుతూ ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు తెలివిగా సమాధానం చెప్పడం నేర్చుకో. ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, అందరి చేత పనులు చేపించు, నేనొక్కదాన్ని చెయ్యలేను అని చెప్పు అని చెప్తాడు. కానీ పావని ఏం చెప్తుందంటే, నిన్నగాక మొన్న వచ్చాను, ఇంట్లో గొడవలు తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. రమక్కైతే డబ్బున్నామే, బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. నాకేమో డబ్బు లేదు, పేదదానిని, పైగా ఎక్కువ కూడా చదువుకోలేదు, ఏ ఉద్యోగమూ లేదు. నేను ఇలా గొడవలు పడుతూ ఇంట్లో పనులు చేయకుండా ఉంటే కుటుంబంలో గొడవలన్నీ ఎక్కువైపోయి మనశ్శాంతి లేకుండా అవుతుంది కదా. ఇంట్లోనే ఉంటారు కదా, అత్తయ్య చెప్పిన పనులన్నీ నేను చేస్తూ అలా గడిపేస్తాను, మీరేమీ బాధపడవద్దు అని చెప్పి అంటుందన్నమాట. ఇక రాఘవ్కు వాళ్ళమ్మ పావనిని పెట్టే ఇబ్బందులకు బాధపడుతూ ఎలా వీటిని సరిదిద్దాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్. మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.